భారత క్రికెట్ జట్టులో కొత్త నీరు రావడం, పాత నీరు దానంతటే అదే పక్కకు చెరగడం సర్వసాధారణంగా కొనసాగు వస్తోన్న సంప్రదాయం. ఇదే క్రమంలో చాలామంది సీనియర్ ఆటగాళ్లు సూపర్ ఫామ్లో ఉన్న సమయంలోనే జట్టు నుంచి పక్కకి తప్పించబడ్డారు. ముఖ్యంగా భారత జట్టును ఎప్పటి నుంచో వేధిస్తోన్న ప్రధాన సమస్య కుడి ఎడమల ఓపెనింగ్ భాగస్వామ్యం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా కాలంగా భారత జట్టుకు ఓపెనింగ్ చేస్తూ వచ్చాడు. అతడితో కలిసి అత్యధిక మ్యాచ్ల్లో శిఖర్ ధావన్ భారత జట్టుకు ఓపెనర్గా వ్యవహరించాడు. గౌతమ్ గంభీర్ అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన నాటి నుంచి అతని స్థానాన్ని భర్తీ చేసి ధావన్ భారత జట్టుకు అనేక విజయాలు సాధించి పెట్టాడు. 2013 భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో శిఖర్ ధావన్ పాత్ర అత్యంత కీలకమైంది. ఆ టోర్నమెంట్లో ధావన్ మొత్తం 363 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. అని ఆ తర్వాత ఫామ్లో ఉన్నప్పటికీ అతనిని జట్టు నుంచి తప్పించి టీమిండియా సెలెక్టర్లు అతని కెరీర్ను నాశనం చేశారు. ఇదే సమయంలో ధావన్ సంప్రదాయ టెస్ట్ క్రికెట్కు దూరమై కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాడు. అయినా కూడా అతడికి జట్టులో చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. శిఖర్ ధావన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం భారత జట్టులో చోటు సాధించాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. పోటీ కూడా చాలా తీవ్రంగా ఉంది. అయినప్పటికీ నా ప్రయత్నం నేను ఆపకూడదు కాబట్టి నేషనల్ క్రికెట్ అకాడమీలో తరచుగా సాధన చేస్తూనే ఉన్నాను. ఇటీవల ఏషియన్ గేమ్స్లో నాకు భారత జట్టులో చోటు దక్కుతుందని ఆశించాను. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరోసారి నాకు మొండి చేయి చూపించింది. ప్రపంచ కప్లో అలానే ఆసియా కప్లో ఎందులోనూ స్థానం దక్కకపోవడంతో ఆ సమయంలో మాత్రం చాలా నిరాశ చెందాను. అయినా కూడా ఏకాగ్రత కోల్పోకుండా క్రికెట్ ప్రాక్టీస్ పైనే దృష్టి పెట్టాను. ఇప్పటికీ ఏదో ఒకరోజు నాకు సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తుందని ఆశతోనే ఎదురు చూస్తున్నాను అని పేర్కొన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ధావన్కు పిలుపు వచ్చేలా మాత్రం కనబడటం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.